హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈరోజైతే మేము ఎక్కువ హడావిడి పెట్టుకోకుండా జస్ట్ మణికరణ్ అండ్ అలా రివర్ సైడ్ చిల్ అవుదామని ఫిక్స్ అయ్యాము. సో మాతో పాటు మీరు కూడా ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేసామన్నది చూసేయండి. అండ్ మణికరణ్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక ఓల్డ్ రామ్ మందిర్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అది కూడా కవర్ చేసాం. తప్పకుండా చూసేయండి. మార్నింగ్ వెదర్ అయితే చాలా చాలా క్లౌడీగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మేమెళ్ళే ముందు దాకానేమో ఒకటే స్నో. ఎళ్ళే 1 వీక్ ముందు దాకా. మేము వెళ్ళిన తర్వాతేమో ఇలా క్లౌడీగా ఉండి ఎప్పుడు వాన పడుతుందో తెలియకుండా ఉంది వెదర్. సో, ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి మా రూమ్ పక్క స్ట్రీట్‌లోనే ఒక ఫుడ్ కార్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, లంచ్ అయినా చాలా చాలా బావుంటది టేస్ట్ అయితే. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు గూడా మేము అక్కడే రెగ్యులర్‌గా తినేవాళ్ళము. ఇంకా అక్కడికి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. అండ్ మేము ఎప్పుడు ట్రావెలింగ్‌కెళ్ళినా ప్రిఫర్ చేసేదేంటంటే, ఎంత ఫాస్ట్‌గా కుదిరితే అంత ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతాము. బికాజ్ ఇలాంటి ప్లేసెస్‌లో మనకి ట్రాఫిక్ జామ్ అయితే చాలా టైం పట్టేస్తది కాబట్టి, అలా ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోయి బోర్ ఫీల్ అయ్యే బదులు చక్కగా ఫాస్ట్‌గా వెళ్ళి అన్నీ ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తది మాకైతే. వెళ్ళే దారిలో ఇక్కడ వ్యూ బావుంది అండ్ బ్రిడ్జ్ ఇలా బావుంది అని చెప్పి ఫోటోస్ దిగుదాము అని చెప్పి ఆగాము. కొద్దిసేపు అలా ఫోటో షూట్స్ అండ్ వీడియో షూట్స్ కానిచ్చాము.
మనాలి నుంచి మణికరణ్ వెళ్ళడానికి ఒక 2.5 అవర్స్ అయితే పడుతుంది జర్నీ టైమ్. అండ్ వెళ్ళే వే కూడా ఇలా చుట్టూ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ, చెట్లు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వెళ్ళే రూట్ అంతా కూడా ఇంతే ఉంటుంది. అండ్ మణికరణ్ రీచ్ అయ్యే ఒక 40 మినిట్స్ ముందు నుంచి అయితే మనకి ఇంకా సింగిల్ వేలో వెళ్ళేటట్టు ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది ఆ వే కూడా. అండ్ మనం మణికరణ్‌కి వెళ్ళే ముందు కసోల్ వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలామంది క్యాంప్ స్టేస్ అని చెప్పి అండ్ చిన్న చిన్న ట్రెక్కింగ్స్ అవి కూడా స్టార్ట్ చేస్తారు. ఇఫ్ ఎవరికన్నా కసోల్‌లో అలా రివర్ సైడ్ కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నా అండ్ చాలా చాలా మంచి మంచి కెఫేస్ ఉంటాయి కసోల్‌లో కూడా. అలాగా వెళ్ళాలి అనుకున్నా సరే ఇక్కడ కసోల్‌లో ఆగి చూసుకొని మణికరణ్ వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ రిటర్న్ వచ్చేటప్పుడన్నా సరే వెళ్ళొచ్చు. అండ్ మనకి మణికరణ్‌లో హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి. సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి. మన ఫస్ట్ వ్యూ ఆఫ్ మణికరణ్ టెంపుల్ చూడండి. చుట్టూ డెకార్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. డైరెక్ట్ దర్శనంకి వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మేమైతే హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో స్ట్రెయిట్‌గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా కిందకి మెట్లు దిగి వెళ్తే 2 హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. 1 ఫర్ గర్ల్స్ అండ్ 1 ఫర్ బాయ్స్. ఇది వచ్చేసి బాయ్స్‌ది. నేను గర్ల్స్‌ది కూడా తీశాను. బికాజ్ అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి నాకు ఇలా తీసే ఛాన్స్ దొరికింది. ఇలా ఉంది హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ ఫ్లో అయ్యే నది పేరు వచ్చేసి పార్వతీ రివర్. మణికరణ్ టెంపుల్‌లో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గురుద్వారా కూడా ఉంటుంది. గురుద్వారా దగ్గర మనకైతే అన్నదానం కూడా చేస్తుంటారు. కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మేము 2 టైమ్స్ వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాము. అండ్ కొంచెం లోపలికి వెళ్ళాక రామ్ మందిర్ కూడా ఉంది అని చెప్పాను కదా! అక్కడ కూడా మనకి అన్నదానం అయితే చేస్తున్నారు. ఆ టెంపుల్ కూడా చాలా చాలా ఇయర్స్ ఓల్డ్ ఆఫ్ రామ్ మందిర్ అంట. ఈ వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా ఉంటుంది. సింగిల్ వే లాగా. ఆ సింగిల్ వే నుంచి ఎగ్జిట్ అయిపోయాక మనకి ఇలా షాపింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ శివ్ మందిర్ అయితే ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసాము. టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం రెనోవేషన్ వర్క్స్ అవి అయితే అవుతున్నాయి. అండ్ ఆల్సో టెంపుల్‌లో కూడా మనకి చిన్న చిన్న హాట్ వాటర్ స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి. మనకక్కడ అన్నదానం చేస్తారు అని చెప్పాను కదా! అక్కడ కుక్ చేసే రైస్ అండ్ దాల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ శివుని విగ్రహం కనిపిస్తుంది కదా! అక్కడే బాయిలింగ్‌కి పెట్టేస్తారు. అవే తీసుకెళ్ళి అన్నదానంకి పెడతారంట. అలాగే ఇక్కడ చిన్న చిన్నవి బియ్యంవి అండ్ శనగలవి మూటలు అమ్ముతారనమాట కొంచెం కొంచెము. సో వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు హాట్ వాటర్ స్ప్రింగ్స్‌లో పెట్టిన అన్నం కానీ, శనగలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంలాగా తీసుకుంటారు అని చెప్పి.
దర్శనం అయిపోయిన తర్వాత రామ్ మందిర్ విజిట్ చేద్దాము అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది. రైట్ సైడ్ ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి టెంపుల్ బయటకొచ్చిన తర్వాత. అండ్ మనకి ఒక 1 కిలోమీటర్ వరకు వాక్ అయితే ఉంటుంది. దానికి మనకి ఏ వెహికల్స్ కానీ ఏమీ అలౌడ్ ఉండదు. బై వాకే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళే రూట్‌లో గూడా మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. మణికరణ్ దగ్గర ఎంట్రీలో హాట్ వాటర్ స్ప్రింగ్స్‌లో బాత్ చేయలేని వాళ్ళు ఇక్కడ చేస్తారు కొంతమంది. సో, ఏది కంఫర్టబుల్ ఉంటే అక్కడ మీరు చేద్దామనుకుంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్‌లో బాత్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా డెకరేషన్ చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా చేశారో. ఈ ప్లేస్ కూడా అంతే రివర్ సైడ్ ఉండి ఇలా రామ్ టెంపుల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో బయట నుంచి. లోపలికెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ శివ్ మందిర్ ఉంటుంది. శివ్ మందిర్ పక్కనే రామ్ టెంపుల్. లోపలికి వచ్చి చూసాము. బట్ ఆ టైంలో టెంపుల్ క్లోజ్ ఉంది. మాకు బయట నుంచి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా రామ్ మందిర్‌లో దర్శనం చేసుకున్న వెంటనే బయటకి రాగానే ఇలా చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇందాక శివ్ మందిర్ అన్నాం కదా! ఫస్ట్ ఎంట్రీ కాగానే ఉన్నది. ఇదే ఆ శివ్ టెంపుల్. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళామనుకోండి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. ఇంకా మేము కూడా అక్కడ అన్నదానంలోనే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా రిటర్న్ వెళ్ళడానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మేము కులు దగ్గర ఒక స్టాప్ పెట్టుకున్నాము. రివర్ సైడ్ అలా కొద్దిసేపు టైం పాస్ చేద్దామని చెప్పి. అండ్ కుల్లులోనే మనకి వైష్ణోమాత టెంపుల్ కూడా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఆ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. కమింగ్ టు ద బడ్జెట్ ఆఫ్ ద డే మాకు డ్రైవర్ అయితే 3000 అలా ఛార్జ్ చేశారు. మనాలి టు మణికరణ్, మళ్ళీ మణికరణ్ టు రిటర్న్ మనాలి. మార్నింగ్ వచ్చేటప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కులులో రివర్ సైడ్ బ్రేక్ పాయింట్ పెట్టుకున్నాం మేము. అదర్ దాన్ దట్ ఇంకా ఫుడ్‌కి అయ్యే ఖర్చు అయితే ఎవరు పెట్టుకునే దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. బట్ మినిమల్ ఖర్చు ఒక 100 రూపీస్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్, 150-200 రూపీస్ ఫర్ పర్సన్ ఫర్ డిన్నర్ అండ్ లంచ్ అలా అయితే అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ డే వచ్చేసి మనము అంజనీ మహాదేవ్ టెంపుల్ అండ్ సోలాంగ్ వ్యాలీ అయితే విజిట్ చేయబోతున్నాము. అండ్ వశిష్ఠ టెంపుల్ ఆల్సో. సో ఈ మనాలి సిరీస్ మొత్తం తప్పకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. Take care. Bye bye.